బ్రదర్ అండ్ సిస్టర్, గుంత ఎలా ఉంటుంది అంటే అది మనకి కనిపిస్తుంది. గుంత కనిపిస్తుంది ఎందుకు అంటే అందులో మట్టి ఉండదు, తోవి మట్టి అంతా తీసేస్తారు, అది మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటే పాపం అనేది ఫస్ట్ మనకి తెలుస్తుంది, ఇది పాపము అని. జిగటమైన ఊబి ఎలా ఉంటుంది అంటే అది పైనుంచి మట్టి కప్పే ఉంటుంది, ఏమీ గుంత ఉండదు అందు. కానీ ఎప్పుడైతే ఒక మనిషి దాంట్లో కాలు పెడతాడో, ఆ కాలు అనేది ఎప్పుడైతే పెడతాడో ఆ కాలు మన బరువుకి మనం ఇంకా లోపలికి వెళ్ళిపోతూనే ఉంటాము ఆ జిగిటమైన ఊబిలోకి. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎప్పుడైతే మనం కాలెత్తి ఇలా బయటికి రావాలని అనుకుంటామో అప్పుడు కూడా మనము ఇంకా లోపలికే వెళ్ళిపోతూ ఉంటాము. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈ జిగటమైన ఊబిలో ఎప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోతూ ఉంటామో ఎంత బయటికి ట్రై చేస్తాము రావడానికి, కానీ అంతా మనము లోపలికి వెళ్ళిపోతూ ఉంటాము. అంటే పాపం అనేది ఎలాంటిది అంటే అది మనకి ఇంకా లోపలికి మనకి తీసుకొని వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మనకి జిగటమైన ఊబిలో పడతామో అప్పుడు కొంచెం లోతులో మునిగిన తర్వాత గుర్తొస్తుంది, అరే మనం మునిగిపోతాము అని. అప్పుడు పిలుస్తాం మనం, ఎవరైనా మనకి కాపాడండి అంటే ఎవరో ఒకరు మన మాట విని మన స్వరాన్ని విని మనకి సాయం చేయడానికి వస్తారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈ జిగటమైన ఊబిలో పడిపోతే మనకి ఎవరో ఒకరు సహాయం చేయడానికి ఉంటారు, కానీ మనము పాపమని ఊబిలో పడిపోయినామనుకో మనకి సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈ లోకంని దేవుడు ఎంతో ప్రేమించి ఆయన ప్రియ కుమారుడిని యేసు ప్రభుని మన కోసం ఈ లోకాన్ని పంపించిండు. ఎందుకంటే జిగటమైన ఊబిలో చాలామంది ఇరుక్కొని ఉన్నారు, చాలామంది అందులో ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరినీ చేపట్టి బయటికి లాగడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నువ్వు ఇష్టపడుతున్నావా జిగటమైన ఊబి నుంచి పైకి రావడానికి? నువ్వు ఇష్టపడుతున్నావా ఓ బయటికి రావడానికైతే యేసయ్య నీకు అని చెప్తున్నాడు, నీ నాకు అంది, నేను నీకు బయటికి తీస్తాను అని. ఎవరో ఒకళ్ళు సహాయం లేకుండా జిగటమైన ఊబి నుంచి ఎప్పటికీ మనం బయటికి రాలే. ఒకవేళ జిగటమైన ఊబిలో నువ్వు కూడా ఇరుక్కొని ఉంటే యేసయ్య ఈరోజు చెప్తూ ఉన్నాడు, రా నాకు చేయంది, నేను నీకు పైకి ఎత్తుతాను అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు అంటే ఆయన పరలోకాన్ని స్వర్గాన్ని అన్నీ వదిలేసి ఈ లోకంలో మన కోసము ఈ లోకంలోకి వచ్చిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నువ్వు ఇంకా పాపంలోనే ఇంకా జిగటమైన ఊబిలో ఇంకా జీవిస్తుంటే ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నాశనకరమైన గుంత అంటే ఏంటిది అంటే పాపం. అది మనకి తెలిసి మనం చేస్తాం, పాపం చేసినప్పుడు మనము వాళ్ళలోనే ఇరికిపోతాం. ఎవరో ఒకరు మనకి తీస్తేనే మనం బయటికి రాగలుగుతాం. జిగటమైన ఊబి ఎలాంటిది అంటే కాలు పెడితే మాత్రం అలా ఎప్పటికీ బయటికి రాలేం. చాలామందికి కొన్ని అలవాట్లు చేసుకున్నారు. కొంతమంది మందిరానికి వస్తారు, ఆరాధన చేస్తారు, పాట పాడతారు, అన్నీ చర్చిలో ఏదైతే యాక్టివిటీస్ ఉంటాయో అన్నిలో పాలు పొందుతూ ఉంటారు. కానీ సాయంత్రం రాగానే కొంతమందికి తాగే అలవాటు ఉంటుంది. కొంతమందికి ఎంత తాగకపోతే వాళ్ళు నిద్రపోలేకపోతారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఒకవేళ నువ్వు సంఘంలో అలా ఉండి అన్ని పని చేస్తూ సాయంత్రం రాగానే నీకు తాగే అలవాటు ఉందంటే బ్రదర్ అండ్ సిస్టర్, వాక్యం మనకి చెప్తుంది మనం జిగటమైన ఊబిలోకి ఇంకా మనం ఉన్నాము, అందులోనే మనం ఇరుక్కునే ఉంటాము. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నువ్వు ఎన్నోసార్లు అనుకుంటూ అయ్యో నాకు తాగే అలవాటు ఉంది, దేవుని ఇంట్లో కూడా నేను పాలు పొందుతున్నాను, కానీ ఈ తాగే అలవాటుని నేను వదలలేకపోతున్నాను అంటే దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. నీ అంతలో నువ్వు తీర్మానం చేసుకుంటే నేను తాగే అలవాటు వదిలేస్తాను, ఈరోజు వదిలేస్తాను అని అనుకుంటే ఒకరోజు 2 రోజులు వదిలేస్తావు, 3వ రోజులకి మళ్ళీ నీకు అదే అలవాటు అవుతుంది,
మళ్ళీ తాగడం స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే జిగటమైన ఊబిలో నువ్వు ఇంకా ఇరుక్కొనే ఉన్నావు. నువ్వు ఎంత ట్రై చేసినా బయటికి రావడానికి కానీ నువ్వు మాత్రం బయటికి రాలేవు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అక్కడి నుంచి జిగటమైన ఊబి నుంచి బయటికి రావాలంటే ఒకే ఒక దారి ఉంది. అది ఏం దారి అంటే మనసు పూర్తిగా నువ్వు దేవుని దగ్గరికి రావాలా.